వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. ఐఎమ్ యువర్ కిరణ్ దాసరి. సో మొదటిసారి మీరు మన ఛానల్ చూస్తున్నారు. మన ఛానల్లో డిగ్రీకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం. సో డిగ్రీ విద్యార్థులు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ మీకు మన ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో మరి ఫస్ట్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అది బీఏ కానివ్వండి, బీకామ్ కానివ్వండి, బీఎస్సీ కానివ్వండి, బీబీఏ కానివ్వండి, బీసీఏ కానివ్వండి, స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్స్ కింద ఇంట్రడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసరికి ఏఐ ఫండమెంటల్స్ ఈ పేపర్ ఇవ్వడం జరిగింది 2025-26 అకాడమిక్ ఇయర్ గాను. అయితే ఈ యొక్క ఏఐ క్లాసెస్ ఏదైతే ఉన్నాయో మన యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మొత్తం ఈ ఫస్ట్ సెమిస్టర్లో మొత్తం మనకి 5 యూనిట్లు ఉన్నాయి. సో అందులో మొట్టమొదటిది ఏఐ అండ్ ఇట్స్ సబ్ఫీల్డ్స్, రెండోది ఏఐ అప్లికేషన్స్, అదేవిధంగా బయాస్ అండ్ ఫెయిర్నెస్ ఇన్ ఏఐ సిస్టమ్, అదేవిధంగా ఏఐ ఇన్ రీసెర్చ్, జనరేటివ్ ఏఐ అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, అప్లికేషన్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అయితే ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ మనం కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు ప్రస్తుతానికి సెకండ్ యూనిట్ ఏఐ అండ్ ఇట్స్ సబ్ఫీల్డ్స్ ఏఐ అప్లికేషన్స్ ఏదైతే ఉందో ఇది సెకండ్ యూనిట్. దీన్ని డిస్కస్ చేస్తా ఉన్నాం. ఆల్రెడీ 9 క్లాసెస్ కంప్లీట్ అయిపోయినాయి. దిస్ ఈజ్ ద 10th క్లాస్. సో ఓకేనా, ఇది 10వ క్లాస్ అనమాట. ఓకే, అయితే పోయిన క్లాస్లో ఈ యొక్క ఏదైతే సెకండ్ యూనిట్ ఉందో అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ, ఇందులో 10 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ క్లాస్లో 11th క్వశ్చన్ నుంచి మొదలు పెడదాం. సో ఈ యొక్క టైంని బట్టి ఎన్ని క్వశ్చన్స్ అయిపోతే అన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. సో మీరు ఒకవేళ గతంలో చెప్పిన క్లాసెస్ వినకపోతే ఫస్ట్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఏఐ క్లాసెస్ అని చెప్పేసి మన యూట్యూబ్ ఛానల్లోనే సపరేట్ ప్లేలిస్ట్ ఒకటి క్రియేట్ చేసి ఒకసారి ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి. మీకు క్లాసెస్ అన్నీ కూడా కనపడతాయి నీట్గా. అందులో ఒక సపరేట్ ప్లేలిస్ట్ చక్కగా ఉంది, మీకు ఈజీగా అర్థమైంది. సో వితౌట్ డూయింగ్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ద 11th క్వశ్చన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ఏఐ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్. మామూలుగా ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి మార్పులు వచ్చినాయి, ఆ మార్పులకి ఏఐ ఎలాగా హెల్ప్ చేసింది, అసలు ఆ ఏఐ రోల్ ఎంత, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ట్రాన్స్ఫార్మ్ అవ్వటంలో ఏఐ రోల్ ఎంత అనేది ఎక్స్ప్లెయిన్ చేయమంటా ఉన్నాడు. సో మనం చూసినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఈజ్ రెవల్యూషనైజింగ్ ఎడ్యుకేషన్ బై మేకింగ్ లెర్నింగ్ మోర్ పర్సనలైజ్డ్. అయితే ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక మంచి రెవల్యూషన్ అనేది తీసుకొచ్చింది. ఏంటది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది ఏ విధంగా తీసుకొచ్చిందంటే లెర్నింగ్ మోర్ పర్సనలైజ్డ్, అంటే ఒక ఇండివిజువల్ స్టూడెంట్కి అవసరమయ్యే విధంగా ఇది నేర్పిస్తూ ఉంది. అదేవిధంగా మంచి ఎఫిషియెంట్గా వర్క్ చేస్తూ ఉంది. అదేవిధంగా అసెసిబుల్, అందుబాటులో కూడా ప్రతి స్టూడెంట్కి మంచి అందుబాటులో ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొచ్చింది. సో కీ రోల్స్ ఇంక్లూడింగ్ అని చెప్పేసి కొన్ని పాయింట్స్ ఇచ్చాడు, వాటిని కూడా మనం డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి పర్సనలైజ్డ్ లెర్నింగ్. సో ఫస్ట్ వన్ ఈజ్ పర్సనలైజ్డ్ లెర్నింగ్. సో మనం చూసినట్లయితే ఇందులో ఏఐ అడాప్ట్స్ లెసన్స్, ఎక్సర్సైజెస్ అండ్ అసెస్మెంట్స్ టు ఇండివిజువల్ స్టూడెంట్ నీడ్స్. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే ఒక ఇండివిజువల్ స్టూడెంట్స్కి కావాల్సినటువంటి లెసన్స్, ఒక పర్టికులర్ లెసన్స్ కానివ్వండి, ఎక్సర్సైజులు కానివ్వండి, అదేవిధంగా అసెస్మెంట్స్ కానివ్వండి, అవి అడాప్ట్ చేసుకుంటూ ఉందన్నమాట, అంటే తీసుకుంటా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటర్మీడియట్ బైపీసీ చదువుతూ ఉన్నాడు ఒక స్టూడెంట్. బైపీసీలో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి? బయాలజీ ఉంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. ఒక స్టూడెంట్కి ఫిజిక్స్ అర్థం కావట్లా. ఆ ఫిజిక్స్లో కూడా ఒక పర్టికులర్ చాప్టర్ మోషన్ ఇన్ ఏ ప్లెయిన్ అనే చాప్టర్ అర్థం కాల. ఇది ఒక లెసను, ఓకేనా? ఈ లెసన్లో కూడా ఈ మోషన్ ఇన్ ఏ లైన్ అనే లెసన్లో కూడా కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్లో 1, 2, 3 ఈ 3వ టాపిక్ అర్థం కావట్లా. ఇదేంటి? ఒక ఎక్సర్సైజ్. ఇది ఒక ఎక్సర్సైజ్. అట్లా ఏంటంటే ఒక పర్టికులర్ లెసన్ని, ఒక పర్టికులర్ ఎక్సర్సైజ్ని, ఒక పర్టికులర్ అసెస్మెంట్ని తీసుకొని ఒక ఇండివిజువల్ స్టూడెంట్ అవసరానికి అనుగుణంగా అడాప్ట్ చేసుకుంటా ఉంది ఈ ఏఐ సిస్టమ్. మిత్రులారా, ఇక్కడ చెప్తున్నటువంటి విషయం అది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఆ పాయింట్. సో నెక్స్ట్ లెర్నింగ్ పేస్ అండ్ ప్రిఫరెన్సెస్. లెర్నింగ్ పేస్ అంటే ఏంటంటే వేగంగా నేర్పించడం, ఓకేనా? వేగంగా నేర్పించడం, అతని యొక్క స్పీడ్ని బట్టి కొంతమంది స్టూడెంట్స్ కొంచెం స్పీడ్గా నేర్చుకుంటారు, ఇంకొంతమంది కొంచెం స్లోగా నేర్చుకుంటారు. అట్లా అతని యొక్క లెర్నింగ్ కెపాసిటీని బట్టి, అదేవిధంగా అతని యొక్క ప్రిఫరెన్సెస్ని బట్టి కూడా ఇది అడాప్ట్ చేసుకుంటా ఉంది ఏఐ అనేది, ఓకేనా? దట్ ఈజ్ పర్సనలైజ్డ్ లెర్నింగ్. సో ఒకసారి ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే
ప్లాట్ఫామ్స్ లైక్ బైజూస్, కోర్సెరా యూజ్ ఏఐ టు సజెస్ట్ పర్సనలైజ్డ్ లెర్నింగ్ పాత్స్. మీరు ఇదే ఉంటారు. ఈ బైజూస్ అనేది ఒక మంచి ఆన్లైన్ ప్లాట్ఫామ్. మొన్నటిదా కొంచెం అప్పుల్లో ఉండి తేడా పడిందిలేండి. ఇది బైజూస్ రవీంద్రన్ ఆయన క్రియేట్ చేశాడు. ఇది ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. సో ఈ బైజూస్ అనే యాప్, కోర్సెరా అనే యాప్ ఏం చేస్తుంటే ఏఐని యూజ్ చేసుకొని ఒక పర్సనలైజ్డ్ లెర్నింగ్ పాత్, ఒక వ్యక్తిగత స్టూడెంట్కి అవసరం అయ్యే విధంగా పర్సనల్గా అందరికి. ఇప్పుడు 100 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, 100 మంది స్టూడెంట్కి 100 రకాల ప్రాబ్లంలు ఉంటాయి. తీసుకొచ్చి మనం ఒకే రకమైన ఇట్లా చేయండి సక్సెస్ అవుతారని చెప్తే అది అందరికీ వర్తించవు. ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది, ఒక్కొక్క వీక్ ఏరియాలో ఉంటాడు. కాబట్టి అందరికీ కామన్గా ఇది చేయండి సక్సెస్ అయిపోతారని చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇది ఏం సజెస్ట్ చేసిందంటే పర్సనలైజ్డ్ లెర్నింగ్ పాత్, ఒక్కొక్క ఇండివిజువల్కి కావాల్సినటువంటి లెర్నింగ్ ఎబిలిటీస్ ఎట్లాంటివి ఇంప్రూవ్ చేసుకోవాలనేది అట్లా సజెస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట ఇది. సో అది ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ మనం రెండో పాయింట్ని డిస్కస్ చేద్దాం. సో ఇంటెలిజెంట్ ట్యూటరింగ్ సిస్టమ్. సో AI tutors provide additional support explaining the concepts and answers student queries outside classrooms. అయితే ఈ ఇంటెలిజెంట్ ట్యూటరింగ్ సిస్టమ్ ఏం చేస్తాయి అంటే ఈ ఎడిషనల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎడిషనల్ సపోర్ట్, అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకి అర్థం కాని కాన్సెప్ట్స్ని కూడా ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. అదేవిధంగా ఆన్సర్ స్టూడెంట్ క్వశ్చన్స్. అయితే ఈ స్టూడెంట్స్కి వచ్చినటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేస్తూ ఉంటాయి. అవుట్ సైడ్ క్లాస్ రూమ్ అవర్స్ అంటే ఏంటి అంటే మన క్లాసెస్ అయిపోయిన తర్వాత కూడా మనకి వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్లాసులో ఉన్నప్పుడు మనకి ఏదైనా డౌట్ వస్తే సార్ని అడిగితే చెప్తాడు. క్లాస్ అయిపోయిన తర్వాత సార్ ఉంటాడు కదా, ఓకేనా. మన స్టడీ అవర్స్లో కూడా అవసరమైతే మనం ఇప్పుడు కూర్చున్నాను, నేను స్టడీ చైర్ మీద కూర్చొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నాకు ఏదైనా డౌట్ వచ్చింది, నేను వెంటనే గూగుల్ని ఓపెన్ చేసుకొని చూస్తూ ఉంటాను. అట్లా ఇంటెలిజెంట్ ట్యూటరింగ్ సిస్టమ్స్, ఓకేనా. AI tutors ప్రొవైడ్ ఎడిషనల్ సపోర్ట్, ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్స్, అదేవిధంగా ఆన్సర్ స్టూడెంట్స్ క్వరీస్ అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ అవర్స్, ఓకేనా. థర్డ్ పాయింట్, ఆటోమేటెడ్ గ్రేడింగ్ అండ్ ఫీడ్బ్యాక్. AI స్పీడ్స్ అప్ గ్రేడింగ్ ఆఫ్ అసైన్మెంట్స్. ఇప్పుడు గ్రేడింగ్ ఇస్తూ ఉంటారు. అసైన్మెంట్స్ ఉంటాయి కదా, మనం రాసినటువంటి అసైన్మెంట్స్కి గ్రేడింగ్ ఇస్తూ ఉంటారు. ఆ గ్రేడింగ్ ఇచ్చేటట్టు ఏ ప్లేస్ మనం మీకు తెలుసు, ఏ ప్లేస్ బి ఇట్లా ఉంటాయి కదా, వాటిని గ్రేడింగ్ ఇస్తూ ఉంటాం కదా. ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని స్పీడప్ చేసిద్ది. అదేవిధంగా క్విజెస్ కానివ్వండి, ఎగ్జామ్స్ కానివ్వండి, వీటిని అదేవిధంగా గివ్ ఇన్స్టాంట్ ఫీడ్బ్యాక్ టు ద స్టూడెంట్స్. మనం కొన్ని క్విజెస్ రాస్తూ ఉంటాం, మనం ఆన్లైన్లో కూడా కొన్ని క్విజెస్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత వెంటనే వితిన్ సెకండ్స్లో మనకి ఆ క్విజ్ రిజల్ట్ వచ్చేసిద్ది. అదేవిధంగా కొన్ని ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం, ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా మనకు వెంటనే రిజల్ట్ ఫీడ్బ్యాక్ వెంటనే వచ్చేసిద్ది, ఓకేనా. అది అక్కడ మాట్లాడుతుంది. ఫోర్త్ పాయింట్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్. సో AI ఐడెంటిఫైస్ స్టూడెంట్స్ అట్ రిస్క్ ఆఫ్ ఫాలింగ్ బిహైండ్ ఆర్ డ్రాపింగ్ అవుట్, ఎనేబులింగ్ టైమ్లీ ఇంటర్వెన్షన్. అయితే ఏదైనా స్టూడెంట్ వెనకబడుతున్న, క్లాస్ రూమ్లో అందరూ ఒకేలాగా ఉంటారు కదా, కొంచెం సబ్జెక్టుగా వెనకబడతా ఉంటారు, అదేవిధంగా అసలు కాలేజే పూర్తిగా మానేసే పరిస్థితి ఉన్నా కూడా వెంటనే ఐడెంటిఫై చేస్తే అట్లాంటి స్టూడెంట్ని, ఓకేనా. సో వెంటనే మనం ఏం చేసుకోవచ్చు, ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత మనకి విషయం తెలిస్తే ఏం ఉపయోగం, ముందరే తెలిసిందనుకో ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవచ్చు. సో ఇది ఫోర్త్ పాయింట్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, అడ్మినిస్ట్రేటివ్ ఆటోమేషన్. సో అడ్మినిస్ట్రేటివ్ ఆటోమేషన్ అంటే ఏం లేదు మిత్రులారా, AI హ్యాండిల్స్ టాస్క్ సచ్ యాజ్ షెడ్యూలింగ్, అటెండెన్స్, అదేవిధంగా రిసోర్స్ మేనేజ్మెంట్, రెడ్యూసింగ్ టీచర్స్ వర్క్. ఇప్పుడు షెడ్యూల్ ప్లాన్ చేస్తూ ఉండాలి, కరిక్యులం ప్లాన్ చేస్తూ ఉంటాం కదా, అది కూడా AI ప్లాన్ చేసిద్ది. అటెండెన్స్ ట్రాకింగ్ కూడా ఇదే చేసిద్ది. అటెండెన్స్, స్టూడెంట్స్కి అటెండెన్స్ వేయడం, టీచర్స్కి అటెండెన్స్ వేయడం కూడా ఇదే చేసిద్ది. అదేవిధంగా రిసోర్సెస్ మేనేజ్మెంట్,
వనరులు ఉంటాయి, కావాల్సినటువంటి ఏమైనా రిసోర్సెస్ ఉంటాయి కదా, అవన్నీ మనకు అవసరం కదా. ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్, ఒక ఆర్గనైజేషన్ రన్ చేయాలంటే రిసోర్సెస్ అవసరం. వాటన్నిటిని కూడా మేనేజ్ చేసిద్ది. అదేవిధంగా టీచర్స్ యొక్క వర్క్ లోడ్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేసిద్ది. రెడ్యూస్ టీచర్స్ వర్క్ లోడ్. ఓకేనా. సో ఇది అడ్మినిస్ట్రేటివ్ ఆటోమేషన్ అంటే. నెక్స్ట్ సిక్స్త్ది ఎన్హాన్స్డ్ అసెసిబిలిటీ. AI tools assist differently abled students through speech to text, text to speech and translation services. అయితే కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఉంటారు. కాళ్ళు బాగో, కొంతమందికి చేతులు ఉండవు, కొంతమందికి కళ్ళు ఉండవు, కొంతమందికి వినిపించదు. సో వీళ్ళని డిఫరెంట్లీ ఏబుల్డ్ స్టూడెంట్స్ అంటాం. వాళ్ళకేంటంటే స్పీచ్ టు టెక్స్ట్, మనం మాట్లాడింది టెక్స్ట్గా కన్వర్ట్ చేసిద్ది. మనం టెక్స్ట్ రూపంలో ఇచ్చింది స్పీచ్ బయటికి మాట్లాడుతూ ఉంటుంది. గూగుల్ ట్రాన్స్లేషన్ యాప్లో చూసినట్లయితే మీరు ఏదైనా స్పీచ్ మాట్లాడితే దాన్ని టెక్స్ట్లో లాగా మార్చిద్ది. ఒకవేళ టెక్స్ట్ చేసాం అనుకో, అది బయటికి మనం టెక్స్ట్ చేసింది వినాలి, ప్రొనౌన్సియేషన్ వినాలన్నా కూడా ఆ స్పీచ్ వినిపించిద్ది. సో ఈ విధంగా ఈ ట్రాన్స్లేషన్ సర్వీస్ అనేది అందిస్తూ ఉంటుంది అనమాట ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసరికి 7th వన్, విర్చువల్ క్లాస్ రూమ్స్ అండ్ చాట్ బోర్డ్స్. So virtual classrooms and chatbots. AI supports online learning platforms by answering students' queries and guiding course navigation. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే సపోర్ట్ చేసేది ఎవరికంటే ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా ఉన్నాయి ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ వచ్చేసరికి మనకి ఫిజిక్స్ వాలా అని, వేదాంతు అని, ఇంకా ఏమున్నాయి, ప్రతిదీ వచ్చేసి ఆల్మోస్ట్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లన్నిటికీ యాప్ ఉంది. శ్రీ చైతన్యకి యాప్ ఉంది, నారాయణకి ఒక యాప్ ఉంది, ఎల్ఎన్కి ఒక యాప్ ఉంది, ఆకాష్కి ఒక అకాడమీ అంట. ఇలా రకరకాల ప్రతి దానికి కూడా ఇవి ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ అంటాం. వీటికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఏ విధంగా అంటే బై ఆన్సరింగ్ స్టూడెంట్ క్వారీస్. స్టూడెంట్స్కి వచ్చినటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆన్సర్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా గైడింగ్ కోర్స్ నావిగేషన్. సో ఒక కోర్సు ఏ విధంగా నడవాలి, షెడ్యూల్ ఎట్లా ఉంటుంది, ఎప్పుడు సిలబస్ అయిపోయింది, ఎప్పుడు టెస్టులు రాయాలి ఏంటి అనేది దాన్ని మొత్తం కూడా శుభ్రంగా గైడ్ చేసిద్ది ఈ యొక్క ఏఐ అనేది. సో నెక్స్ట్ వచ్చేసరికి దీస్ అప్లికేషన్స్ మేక్స్ ఎడ్యుకేషన్ మోర్ అడాప్టివ్ అండ్ ఇంక్లూజివ్ అండ్ ఎఫిషియంట్, ఇంప్రూవింగ్ ద లెర్నింగ్ అవుట్కమ్స్ ఫర్ ద స్టూడెంట్స్. ఇప్పుడు మనం పైన మాట్లాడుకున్నటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా ఈ ఎడ్యుకేషన్లో మోర్ అడాప్టివ్ అంటే ఏంటంటే అనుకూలంగా అడాప్ట్ చేసుకోగలం ఈజీగా, ఇంక్లూజివ్, అదేవిధంగా ఎఫిషియంట్, సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటాయి. ఇంప్రూవింగ్ ద లెర్నింగ్ అవుట్కమ్స్, మంచి రిజల్ట్ని కూడా తీసుకొస్తూ ఉంటాయి ఫర్ స్టూడెంట్స్. ఓకేనా. ఇక్కడతో మనకి 11th క్వశ్చన్ అయిపోయింది మిత్రులారా. మనం 12th క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో దీనికి నేను అర్థమైంది అనుకుంటున్నాను ఈ 11th క్వశ్చన్ అంతా కూడా కంప్లీట్గా మీకు. సో ఒకసారి మనం 12th క్వశ్చన్లోకి వెళ్దాం. సో 12th క్వశ్చన్ చూసినట్లయితే మీరు, హౌ డస్ ఏఐ ఇంప్రూవ్ స్టూడెంట్స్ ఎంగేజ్మెంట్. ఓకేనా. సో ఎంగేజ్మెంట్ అంటే ఏంటంటే ఇక్కడ భాగస్వామ్యాన్ని అని వస్తుంది, మీనింగ్ భాగస్వామ్యం. సో ఇట్లా చూసుకోండి, ఎంగేజ్మెంట్ అంటే ఇంప్రూవ్మెంట్. సో ఓకేనా. సో ఏఐ ఎన్హాన్స్ స్టూడెంట్ ఎంగేజ్మెంట్ బై మేకింగ్ లెర్నింగ్ మోర్ ఇంటరాక్టివ్, పర్సనలైజ్డ్ అండ్ రెస్పాన్సివ్ టు ఇండివిజువల్ నీడ్స్. సో ఇదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్హాన్స్ స్టూడెంట్ ఎంగేజ్మెంట్. ఏ విధంగా ఎన్హాన్స్ అంటే ఇంప్రూవ్ చేస్తుంది అని అంటే, స్టూడెంట్ యొక్క ఎంగేజ్మెంట్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేస్తుందంటే, సో మేకింగ్ లెర్నింగ్ మోర్ ఇంటరాక్టివ్లీ, బాగా ఇంటరాక్ట్ అవుతూ ఉంది. అదేవిధంగా పర్సనల్ స్టూడెంట్కి ఉన్నటువంటి డౌట్స్ని కూడా సాల్వ్ చేసే విధంగా ఉంది ఇది. అదేవిధంగా రెస్పాన్సివ్ టు ఇండివిజువల్ నీడ్స్, ఒక ఇండివిజువల్ స్టూడెంట్స్కి కావాల్సినటువంటి డౌట్స్కి రెస్పాన్స్ అవుతూ ఉంది. ఆ విధంగా ఒక స్టూడెంట్ యొక్క ఎంగేజ్మెంట్ని ఇది ఇంప్రూవ్ చేస్తూ ఉంది. సో అది ఏ విధంగా అనేది చూసినట్లయితే కొన్ని కీ వేస్ ఇంక్లూడింగ్ అని చెప్పేసి కొన్ని ఇచ్చాడు, మనం ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ వన్, పర్సనలైజ్డ్ లెర్నింగ్ పాత్.
సో ఏఐ అడాప్ట్స్ లెసన్స్ యాక్టివిటీస్ టు మ్యాచ్ స్టూడెంట్ లెర్నింగ్ పేస్, ఇంట్రెస్ట్ అండ్ స్ట్రెంగ్త్స్. ఇక్కడ మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక చిన్న మీనింగు మీకు అర్థమైతే లైన్ ఇదంతా కూడా అర్థమైద్ది మీకు. ఒక చిన్న మీనింగ్, లెర్నింగ్ పేస్ అంటే నేర్చుకునేటటువంటి స్పీడ్, నేర్చుకునేటటువంటి వేగం. ఇందాక కూడా మీకు ఆల్రెడీ చెప్పా. ఇప్పుడు మీరు చదవండి, మీకు అర్థమైపోయింది. ఏఐ అడాప్ట్స్ లెసన్స్ యాక్టివిటీస్ టు మ్యాచ్ స్టూడెంట్ లెర్నింగ్ పేస్, ఇంట్రెస్ట్ అండ్ స్ట్రెంగ్త్. అయితే ఏమంటున్నాడంటే ఇక్కడ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ఇండివిజువల్ స్టూడెంట్ యొక్క నేర్చుకునేటటువంటి స్పీడ్. అంటే కొంతమంది తొందరగా నేర్చుకుంటారు, కొంతమందికి చాలా లేట్ అవుతూ ఉంటుంది, కొంతమంది చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు, కొంతమందికి చాలా కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవడం. సో ఆ నేర్చుకునే విధానం, ఆ స్పీడ్ ఏదైతే ఉంటుందో ఆ స్పీడ్ని బట్టి, ఆ విద్యార్థి యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, అదేవిధంగా ఆ విద్యార్థి యొక్క స్ట్రెంగ్త్ని బట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే తాను అడాప్ట్ చేసుకునేది. అదేవిధంగా ఆ పర్టికులర్ లెసన్లు కానివ్వండి, యాక్టివిటీస్ కానివ్వండి, ఆ విధంగా మ్యాచ్ అయ్యే విధంగా స్టూడెంట్ యొక్క స్పీడ్ ఆఫ్ లెర్నింగ్, ఆ ఇంట్రెస్ట్, స్ట్రెంగ్త్ వీటికి మ్యాచ్ అయ్యే విధంగా ఆ లెసన్స్ కానివ్వండి, యాక్టివిటీస్ కానివ్వండి అడాప్ట్ చేస్తుంది అనమాట ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. మిత్రులారా, సో చాలా చక్కగా వివరించాలని నేను అనుకుంటా ఉన్నామా ఈ పాయింట్. సో నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఇంటరాక్టివ్ కంటెంట్. సో ఇంటరాక్టివ్ కంటెంట్ అంటే ఏంటంటే ఏఐ ఎనేబుల్స్ గేమిఫైడ్ లెర్నింగ్. సో ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, ఆడుతూ పాడుతూ నేర్చుకోవాలని చిన్నప్పుడు పాటలు పాడుకునే వాళ్ళం. ఇప్పుడు ఆడుతూనే నేర్చుకోవచ్చు, దాన్నే గేమిఫైడ్ లెర్నింగ్ అంటాం. కొన్ని యాప్స్ కూడా వచ్చేసాయి. సో ఆ యాప్స్ అనేది ఏంటనేది నాకంటే మీకే బాగా తెలుసు. గేమిఫైడ్ లెర్నింగ్, ఆడుతూ నేర్చుకోవచ్చు. అది ఏంటనేది మీరు కామెంట్ చేయండి కింద. నెక్స్ట్ వచ్చేసరికి స్టిమ్యులేషన్స్ అండ్ విర్చువల్ ల్యాబ్స్. ఈ విర్చువల్ ల్యాబ్స్ ఏంటంటే దట్ మేక్స్ లెసన్స్ మోర్ ఎంగేజింగ్. సో ఈ విర్చువల్ ల్యాబ్స్ అదేవిధంగా స్టిమ్యులేషన్స్ ఏంటంటే ఈ క్లాసెస్, లెసన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ ఆకర్షణీయంగా చేస్తూ ఉన్నాయి. అంటే బాగా వినే విధంగా, ఒక విద్యార్థి ఇంట్రెస్ట్ చూపించే విధంగా ఈ క్లాసెస్ అన్నిటిని కూడా తయారు చేస్తూ ఉన్నాయి బికాజ్ ఆఫ్ విర్చువల్ ల్యాబ్స్, అదేవిధంగా స్టిమ్యులేషన్స్, అదేవిధంగా గేమిఫైడ్ లెర్నింగ్స్. థర్డ్ పాయింట్, రియల్ టైమ్ ఫీడ్బ్యాక్. రియల్ టైమ్ ఫీడ్బ్యాక్. ఏఐ ప్రొవైడ్స్ ఇన్స్టాంట్ ఫీడ్బ్యాక్ ఆన్ క్విజెస్. సో మనం చాలా వాటిలలో క్విజెస్ ఆడుతూ ఉంటాం. నేను ఇందాక కూడా చెప్పాను మీకు. ఈ క్విజెస్ మనం ఎప్పుడైతే పార్టిసిపేట్ చేస్తామో సో రిజల్ట్, ఆ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో ఇన్స్టాంట్, చాలా త్వరగా వెంటనే అప్పటికప్పుడే వచ్చేసిద్ది. టైం మనం వేచి ఉండాల్సిన పని లేదు. మామూలుగా ఏంటి, మనం ఏదైనా బయట ఏదైనా ఆఫ్లైన్లో క్విజ్లు పార్టిసిపేట్ చేస్తానో ఇంకోటి చేస్తానో ఇట్స్ టేక్ సమ్ టైమ్ టు ఇవాల్యుయేట్ దట్ క్వశ్చన్స్ అండ్ ఆ విషయాలు మొత్తం చేయడానికి కొంత టైం పట్టింది. బట్ మనం ఎప్పుడైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నటువంటి ఈ క్విజెస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం, ఫీడ్బ్యాక్ అనేది వెంటనే ఇన్స్టాంట్గా వచ్చేసిందని చెప్తా ఉన్నాడు. అసైన్మెంట్స్ అండ్ ఎక్సర్సైజెస్ కీప్ స్టూడెంట్ మోటివేటెడ్. అదేవిధంగా ఈ అసైన్మెంట్స్ కానివ్వండి, కొన్ని ఎక్సర్సైజెస్ కానివ్వండి, అవి ఇస్తూ ఉంటుంది. వీటి ద్వారా ఏంటంటే స్టూడెంట్ అనేవాడు ఎల్లప్పుడూ కూడా మోటివేట్ అవుతూ ఉంటాడు. కీప్ స్టూడెంట్ మోటివేటెడ్. ఓకేనా. ఫోర్త్ వన్, ఇంటెలిజెంట్ ట్యూటరింగ్ సిస్టమ్స్. ఇంటెలిజెంట్ ట్యూటరింగ్ సిస్టమ్. AI tutors guide students through challenging concepts, encouraging active participation. ఈ ఏఐ ట్యూటర్స్ ఏం చేస్తాయంటే స్టూడెంట్ని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఉంటాయి. సో అది ఏ విధంగా అంటే త్రూ ఛాలెంజింగ్ ద కాన్సెప్ట్స్. సో ఛాలెంజింగ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా, అదేవిధంగా ఎంకరేజింగ్ యాక్టివ్ పార్టిసిపేషన్. సో ఒక స్టూడెంట్ అనేవాడు వీటన్నిటిలో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, చాట్ బోర్డ్స్ అండ్ విర్చువల్ అసిస్టెంట్స్. చాట్ బోర్డ్స్ అండ్ విర్చువల్ అసిస్టెంట్స్. ఏఐ ఆన్సర్ క్వారీస్. సో క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ ఉంటుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అదేవిధంగా సజెస్ట్ రిసోర్సెస్ అండ్ సపోర్ట్ 24/7
అయితే రిసోర్సెస్ మనకి వనరులు మనకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని సజెస్ట్ చేస్తూ ఉంటుంది. సజెస్ట్ రిసోర్సెస్ అండ్ సపోర్ట్ స్టూడెంట్ 24/7. సో ఒక స్టూడెంట్ అనేవాడికి 24/7 ఇది సపోర్ట్ చేస్తూ ఉంటుంది అని చెప్తా ఉన్నాడు. మనం నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. సో మిత్రులారా, మనం 6th పాయింట్ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ప్రెడిక్టివ్ అనలిటిక్స్. సో ఈ ప్రెడిక్టివ్ అనలిటిక్స్ అంటే ఏంటంటే ఏఐ ఐడెంటిఫైడ్ disengaged స్టూడెంట్స్ అండ్ హెల్ప్ టీచర్స్ ఇంటర్వైన్ విత్ టార్గెటెడ్ స్ట్రాటజీ. సో క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ ఉన్నారంటే వాళ్ళందరూ కూడా ఒకే రకంగా ఉండరు. ఒకరు బాగా చదువుతారు, ఒకరు వెనకబడతారు, కొంతమంది మిడిల్ ఉంటారు. అయితే ఈ డిసెంగేజ్డ్ స్టూడెంట్స్, కొంచెం వెనకబడినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, డిసెంగేజ్డ్ అని కరెక్ట్గా చెప్పాలంటే నిమగ్రత లేనటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఐడెంటిఫై చేయడంలో ఈ యొక్క ఏఐ హెల్ప్ చేసింది. అదేవిధంగా ఇలా హెల్ప్ చేసిన తర్వాత టీచర్లకు కూడా ఏ విధంగా హెల్ప్ చేసిందంటే హెల్ప్ టీచర్స్ ఇంటర్వైన్ విత్ టార్గెటెడ్ స్ట్రాటజీ. సో ఆ పర్టికులర్ స్టూడెంట్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఒక మంచి టార్గెటెడ్ స్ట్రాటజీస్తో ముందుగానే మనం ఇంటర్వైన్ జోక్యం చేసుకోవడానికి ఉపయోగపడిద్ది అన్నమాట. అర్థమైందా? ఒక వెనకబడినటువంటి స్టూడెంట్ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడిద్ది. అదేవిధంగా మరి ఆ స్టూడెంట్ని ఏ విధంగా మళ్ళీ ఇంప్రూవ్ చేయాలి, ఏ విధంగా లైన్లో పెట్టాలి, ఎలాంటి టార్గెట్ స్ట్రాటజీని యూజ్ చేయాలి అని కూడా ఒక టీచర్కి కూడా గైడెన్స్ ఇచ్చిద్ది. సో అది దీస్ ఏఐ డ్రివెన్ అప్రోచెస్ మేక్ లెర్నింగ్ మోర్ డైనమిక్. సో ఈ యొక్క ఏఐని యూజ్ చేసి మనం ఇచ్చేటటువంటి అప్రోచెస్ ఏవైతే ఉన్నాయో మోర్ డైనమిక్, పర్సనలైజ్డ్ అండ్ ఎంగేజింగ్, ఇంప్రూవ్ బోత్ అండర్స్టాండింగ్ అండ్ రిటెన్షన్. ఓకేనా? ఈ అర్థం చేసుకునేటటువంటి ప్రక్రియని చాలా ఇంప్రూవ్ చేసిద్దని చెప్తా ఉన్నాడు. సో ఇక్కడతో 12th క్వశ్చన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇది 13th క్వశ్చన్. ఇక్కడతో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యూనిట్లో మొత్తం కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేసుకుందాం. సో ఎక్స్ప్లెయిన్ ద యూజ్ ఆఫ్ ఏఐ ఇన్ ట్రాన్స్పోర్టేషన్. సో ఈ ట్రాన్స్పోర్టేషన్లో ఏఐ అనేది ఏ విధంగా ఉపయోగపడుద్ది అనేది ఎక్స్ప్లెయిన్ చేయమంటా ఉన్నాడు. సో ఆన్సర్: ఏఐ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ ట్రాన్స్పోర్టేషన్ బై ఇంప్రూవింగ్ సేఫ్టీ, ఎఫిషియన్సీ, కన్వీనియన్స్. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ట్రాన్స్పోర్టేషన్ని చాలా ట్రాన్స్ఫార్మ్ చేసిందని చెప్తాను. చాలా మార్పులు తీసుకొచ్చింది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ట్రాన్స్పోర్టేషన్లో అంటా ఉన్నాడు. అది ఏ విధంగా అంటే సేఫ్టీని ఇంప్రూవ్ చేసింది. ఓకేనా? సేఫ్టీని ఇంప్రూవ్ చేసింది. అదేవిధంగా ఎఫిషియన్సీ, ఖచ్చితత్వం, ఆ పర్ఫెక్ట్నెస్ని ఇంక్రీజ్ చేసింది. అదేవిధంగా కన్వీనియన్స్ అంటే సౌలభ్యం, కంఫర్ట్, దాని అంతా కూడా ఇంక్రీజ్ చేసింది. సో అది ఏ విధంగా అనేది కింద చూద్దాం. సో ఫస్ట్ పాయింట్, అటానమస్ వెహికల్స్. ఏఐ ఎనేబుల్స్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ని తీసుకొచ్చింది. అదేవిధంగా బస్సెస్ని తీసుకొచ్చింది. ట్రక్స్ని కూడా తీసుకొచ్చింది. టు నావిగేట్, అవాయిడ్ అబ్స్ట్రాకిల్స్. ఇప్పుడు అవి వెళ్తున్నప్పుడు కూడా ఈ ఆటోమేటిక్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కానివ్వండి, బస్సెస్ కానివ్వండి, ట్రక్స్ కానివ్వండి, వెళ్తున్నప్పుడు అబ్స్ట్రాకిల్స్ ఏమైనా వస్తే వాటిని కూడా అవాయిడ్ చేస్తూ ఉంటాయి. ఎత్తు పల్లాలు ఏమైనా వచ్చినా కూడా వాటిని అవాయిడ్ చేస్తాయి. అండ్ ఫాలో ట్రాఫిక్ రూల్స్. అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ని కూడా ఫాలో అవుతూ ఉంటాయి వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. ఇదంతా ఎలా అంటే మనిషి యొక్క ప్రణయం లేకుండానే ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉంటాయి. ఏం చేస్తాయి? టు నావిగేట్, మనం ఎక్కడికి పోవాలి ఏంటనేది పర్ఫెక్ట్గా తీసుకొని వెళ్తూ ఉంటుంది. అబ్స్ట్రాకిల్స్ని అవాయిడ్ చేస్తుంది. ట్రాఫిక్ రూల్స్ని కూడా పాటిస్తూ ఉంటాయి. అది ఏ విధంగా అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా, మనిషి ప్రణయం లేకుండానే. ఎగ్జాంపుల్ చూసినట్లయితే టెస్లా ఆటో పైలట్, టెస్లా కార్లు వచ్చినాయి, మీకు తెలిసే ఉంటుంది. అండ్ వేమోస్ సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీస్. ఇవి సో మీరు చూడండి, వేమోస్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కూడా నేను యూట్యూబ్లో ఉన్నాయి, మీరు కొట్టి చూస్తే మీకు వస్తాయి కార్స్, ట్యాక్సీస్ ఇవి. సో ఇవి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అనమాట.
సో సెకండ్ పాయింట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్. ఏఐ అనలైజ్, ఓకేనా, ఏఐ అనలైజ్ రియల్ టైమ్ ట్రాఫిక్ డేటా టు ఆప్టిమైజ్ ట్రాఫిక్ సిగ్నల్స్. సో అయితే ఈ యొక్క రియల్ టైమ్ ట్రాఫిక్ డేటా ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా విశ్లేషిస్తుంది. సో టు ఆప్టిమైజ్ ట్రాఫిక్ సిగ్నల్స్ని ఆప్టిమైజ్ చేసుకోవడం కోసం, టు రెడ్యూస్ కాంజెషన్, అంటే ఇది రద్దీ అనమాట, రద్దీని కూడా తగ్గిస్తూ ఉంటుంది. టు రెడ్యూస్ కాంజెషన్స్, రద్దీని కూడా తగ్గించింది. అండ్ ఇంప్రూవ్ రోడ్ సేఫ్టీ, ఈ రోడ్ సేఫ్టీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్. ఏఐ ప్రిడిక్ట్స్ వెహికల్స్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెయిల్యూర్ బిఫోర్ దే అక్కర్. ఈ ఏఐ ఏంటంటే వెహికల్స్ని ప్రిడిక్ట్ చేసి, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెయిల్యూర్, బండిలో ఉన్నటువంటి కొన్ని సామాన్లు అవి ఉంటాయి కదా, వాటి ఏమైనా ఫెయిల్యూర్ అయినా కూడా వెంటనే ప్రిడిక్ట్ చేసిద్ది, అంచనా వేస్తుంది టు అక్కర్. అది కూడా ఎప్పుడంటే ఫెయిల్యూర్, ఆ పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఫెయిల్యూర్ అవ్వకముందే, చూడండి, బిఫోర్ దే అక్కర్, ఆ ఫెయిల్యూర్ జరగకముందే వెంటనే కూడా ప్రిడిక్ట్ చేస్తుంది. రెడ్యూస్ డౌన్ టైమ్ అండ్ రిపేర్ కాస్ట్. ఈ డౌన్ టైమ్ అంటే ఏమి లేదండి, అవుట్ ఆఫ్ యాక్షన్, అంటే ఆ పర్టికులర్ మిషన్ ఏంటంటే అసలు పని చేయకుండా కంప్లీట్గా పోయేటటువంటి పరిస్థితే లేకుండా ఆ డౌన్ టైమ్ని రెడ్యూస్ చేసింది. అదేవిధంగా రిపేర్ కాస్ట్ని కూడా తగ్గించింది. ఇప్పుడు అంతే కదా, ఒక మిషన్ ఉంది, లేకపోతే ఒక చిన్న టైర్ ఉంది, ఈ టైర్ చిన్న ఒక పంచర్ పడింది, అది చూసుకున్నాం అనుకో, ముందే చూసుకొని పంచర్ వేయించుకుంటే ఏముండదు. అట్లా కాకుండా పంచర్ పడిద్ది, తర్వాత చిన్నగా గాలంతా పోయిద్ది. నువ్వు అలానే పోయిస్తూ ఉన్నావు అనుకో, చిన్న పంచర్తో పోయింది ఏం జరిగిద్ది, ఫస్ట్ లోపల ఉన్న ట్యూబ్ ఏదైతే ఉందో ఆ ట్యూబ్ పాడైపోయిద్ది. ఇంకా నువ్వు అలానే మొండిగా పోనిస్తూ ఉంటే ఆ టైర్ కూడా పాడైపోయిద్ది. ఒక ఏదైనా చిన్న సైకిల్ నుంచి ఏదైనా కూడా ఒక పంచర్తో పోయేది, ఫస్ట్ ట్యూబ్ అంతా లోపల ఆగమైపోయింది, అదేవిధంగా తర్వాత కాలక్రమేణా టైర్ కూడా పోయిద్ది. సో అదే రిపేర్ కాస్ట్ని రెడ్యూస్ చేసిద్ది. అంతే కదా, ముందుగానే జాగ్రత్త పడితే ఇదంతా కూడా మనకి ఈ రేట్లన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఫోర్త్, రూట్ ఆప్టిమైజేషన్. ఏఐ పవర్డ్ నావిగేషన్ యాప్స్ సజెస్టెడ్ ద ఫాస్టెస్ట్ ఆర్ మోస్ట్ ఫ్యూయల్ ఎఫిషియంట్ రూట్స్ బేస్డ్ ఆన్ రియల్ టైమ్ ట్రాఫిక్. సో ఈ రూట్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటంటే మిత్రులారా, ఏఐ పవర్డ్ నావిగేషన్ యాప్స్ సజెస్టెడ్ ద ఫాస్టెస్ట్ ఆర్ మోస్ట్ ఫ్యూయల్ ఎఫిషియంట్ రూట్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే మంచి రూట్లను సజెస్ట్ చేస్తూ ఉంటాయి. ఎట్లా అంటే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, అదేవిధంగా ఫ్యూయల్ ఎఫిషియెంట్, అంటే పెట్రోల్ని కూడా ఆ ఫ్యూయల్ రేట్లు ఏదైతే ఉంటాయో, ఆ కాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా రిడ్యూస్ చేసుకునే విధంగా సజెస్ట్ చేస్తూ ఉంటాయి. బేస్డ్ ఆన్ రియల్ టైమ్ ట్రాఫిక్ అంటే ఎలా అంటే ప్రస్తుతం ఆ ప్రజెంట్ అప్పుడు ఆ పర్టికులర్ టైంలో ఉన్న ట్రాఫిక్ని బట్టి, అదేవిధంగా వెదర్ కండిషన్స్ని బట్టి, అదేవిధంగా రోడ్ కండిషన్స్, గుంతలు ఉన్నాయా, బాగుందా, ఏంటి అనేది మొత్తం ఈ కండిషన్స్ అన్నిటిని ఆధారం చేసుకొని ఒక మంచి రూట్ని సజెస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దట్ ఈజ్ రూట్ ఆప్టిమైజేషన్. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎఫిషియన్సీ. సో ఇక్కడ మీరు చూసినట్లయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎఫిషియన్సీలో ఏఐ మానిటర్ ప్యాసింజర్ ఫ్లో, షెడ్యూలింగ్ వెహికల్స్ అండ్ అడ్జస్ట్ సర్వీస్ ఫ్రీక్వెన్సీ టు మ్యాచ్ డిమాండ్స్. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే ప్యాసింజర్స్ ఫ్లోని మానిటర్ చేస్తూ ఉంటుంది అనమాట, ఎప్పటికప్పుడు చేసుకొని వెహికల్స్ని మంచి షెడ్యూలింగ్ చేస్తూ ఉంటుంది. అంటే ఏ టైంలో వెళ్ళాలి ఏంటి అనేది షెడ్యూల్ చేసిద్ది. సో దట్ ఏంటంటే సర్వీసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ ఫ్రీక్వెన్సీని కూడా మ్యాచ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, మనుషులు ఎక్కువ ఉన్నప్పుడు వెళ్ళేలాగా చేస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే మనకి బస్సులు ఖాళీగా వెళ్ళకుండా, బస్సులు కానీ ఇంకోటి కానీ వెళ్ళకుండా మనుషుల్ని ఎక్కించుకొని తీసుకెళ్ళవచ్చు. దట్ ఈజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎఫిషియన్సీ. ఓకేనా. సిక్స్త్ వన్, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్స్. ఏఐ ఇంప్రూవ్ డెలివరీ ఎఫిషియన్సీ బై ప్లానింగ్ ఆప్టిమల్ రూట్స్, ట్రాకింగ్ షిప్మెంట్స్ అండ్ ప్రిడిక్టింగ్ డిలే.
సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే మనం ఇప్పుడు ప్రొడక్ట్స్ ఉంటా ఉంటే వాటిని డెలివరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డెలివరీ డేట్స్ని కూడా ఎఫిషియెంట్గా చేస్తూ ఉంటుంది అనమాట. అది ఏ విధంగా అంటే బై ప్లానింగ్ ఆప్టిమల్ రూట్స్, మంచి మంచి రూట్స్ని, సమర్థవంతమైనటువంటి రూట్స్ని ఎంచుకునిద్ది. ట్రాకింగ్ షిప్మెంట్స్, అదేవిధంగా ప్రెడిక్టింగ్ డిలే. ఒకవేళ ఆ ప్రొడక్ట్ ఏదైనా డిలే అయినా కూడా దాన్ని ముందరలే ప్రెడిక్ట్ చేసుకునేది, అంచనా వేసుకునేది. సో సెవెంత్ పాయింట్, దట్ ఈస్ ద సేఫ్టీ అండ్ సర్వేలెన్స్. సేఫ్టీ అండ్ సర్వేలెన్స్. AI analyze video feeds from roads, stations and vehicles to detect accidents, unsafety driving or rule violation. ఈ AI ఏంటంటే ఈ వీడియో రూపంలో అందించినటువంటి ఫీడ్ ఏదైతే ఉందో ఆ ఫీడ్, అదేవిధంగా స్టేషన్స్ కొన్ని ఉంటాయి కదా, ట్రాఫిక్ స్టేషన్స్ ఉంటాయి కదా, ఆ స్టేషన్స్, వెహికల్ టు డిటెక్ట్ యాక్సిడెంట్స్. ఏదైనా పర్టికులర్ వెహికల్స్ యాక్సిడెంట్ చేసినప్పుడు ఆ డిటెక్ట్ కనిపెట్టడానికి. అన్సేఫ్ డ్రైవింగ్ అంటే సేఫ్టీ లేకుండా కొంతమంది డ్రైవ్ చేస్తూ ఉంటారు, మందు తాగుతూ ఉంటారు, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, ఇట్లా రకరకాల డ్రైవింగ్స్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా రూల్స్ వైలేషన్ ఉన్నా కూడా, రూల్స్ వైలేషన్ చేస్తూ ఉన్నా కూడా ఇవన్నీ కూడా డిటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, దట్ ఈస్ ద సేఫ్టీ సర్వేలెన్స్. నెక్స్ట్, దీస్ AI అప్లికేషన్స్ మేక్ ట్రాన్స్పోర్టేషన్ సేఫర్, ఫాస్టర్, కో-ఎఫెక్టివ్ అండ్ ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ. మీకు అర్థమైందని అనుకుంటున్నాను లాస్ట్ పాయింట్. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఏ అప్లికేషన్స్ ఏంటంటే ఈ ట్రాన్స్పోర్టేషన్లో సేఫ్టీని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి, ఫాస్ట్గా వెళ్ళే విధంగా చేస్తూ ఉంటాయి, కో-ఎఫెక్టివ్గా, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా చేస్తాయి. సో ఇక్కడతో ఈ క్లాస్ ఎండ్ అయిపోయింది మిత్రులారా. నెక్స్ట్ క్లాస్ నుంచి ఇదిగో ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం. నేను డైలీ క్లాస్ పెడతా ఉన్నా. ఎవ్రీ డే మార్నింగ్ 5 AM క్లాస్ రిలీజ్ అయింది. ఈ క్లాస్ అనే కాదు, నేను యూట్యూబ్లో ఏ వీడియో పోస్ట్ చేసినా నేను షెడ్యూల్ పెడతాను అనమాట. షెడ్యూల్ పెట్టి మార్నింగ్ 5 AM పెడతా. సో దట్ ఏంటంటే వాడు ఎప్పుడు ఆ పొద్దున 5 నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఎప్పుడు ఎక్కడ టైం ఉన్నా కూడా చూస్తాడు అనే ఉద్దేశంతో పెడతా. సో ఓకేనా. సో అయితే ప్రస్తుతానికి నేను ఒక చిన్న టార్గెట్ పెట్టుకున్నా, దానికి మీరు సహాయం చేయాలి. మన ఛానల్ ఇప్పుడు దాదాపుగా 2920 మంది సబ్స్క్రైబర్లు ఉన్నట్టున్నారు, అంతేనా ఇది? సో నేను జాన్ ఫస్ట్ కల్లా కూడా 3K 3000 సబ్స్క్రైబర్స్ టార్గెట్ పెట్టుకున్నాం మిత్రులారా. ఇంకొక 80 మంది, టిపికల్లీ ఒక 80 మెంబర్స్ మనకి కావాలి. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నా టార్గెట్ ఫిల్ అవుద్ది. ఇంకో విషయం, మీకు జరిగే బెనిఫిట్ ఏంటంటే, నేను ఒక డిగ్రీకి సంబంధించిన వీడియోసే కాదు, ఎంసెట్ టు UPSC అంటే చిన్న ఇంటర్మీడియట్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ నుంచి పెద్ద UPSC లాంటి ఎగ్జామ్ వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్, అవగాహన కల్పిస్తూ ఉంటాను అనమాట. ఓకేనా. SI కానిస్టేబుల్ కానివ్వండి, SSC GD కానివ్వండి, CPO కానివ్వండి, Group 1, Group 2, 3, 4 కానివ్వండి, బ్యాంక్స్ కానివ్వండి, ఇంకా చాలా ఉంటాయి. PGకి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. అన్నిటి గురించి ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ ఉంటాం. ఒక చిన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకుంటా ఉంటాను అనుకోండి, మీకు ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది ఏంటనేది మీకు క్లారిటీ వస్తూ ఉంటుంది. నేను అట్లా వీడియో చేస్తూ ఉంటాను కాబట్టి మీకు కూడా పనికి వచ్చింది. ఒక స్టూడెంట్ అనేవాడికి మన ఛానల్ చాలా ఉపయోగపడుద్ది. అండ్ అదేవిధంగా నేను స్టూడెంట్స్తో ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాను. వివిధ రకాల కోర్సులు చదువుకున్నటువంటి స్టూడెంట్స్తో ఆ కోర్స్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా నేను ఒక ఇంటర్వ్యూస్ లాగా చేస్తూ ఉంటాం. కాబట్టి మీకు ఎంతగానో మన ఛానల్ అనేది ఉపయోగపడుద్ది. సో అందుకనే మిత్రులారా, మిమ్మల్ని అందరినీ కూడా సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటా ఉన్నాను. సో అది ఇంకా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి, మిగిలి ఉన్నాయి. వాటిని కూడా నేను కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో అది మిత్రులారా, అసలు మీకు క్లాసెస్ ఏ విధంగా అనిపిస్తూ ఉన్నాయి అనేది నాకు అర్థం కావట్లేదు. మీరు అసలు నేను చెప్తున్న క్లాసెస్, ఫస్ట్ క్లాస్ ఏదైతే ఉందో ఈ క్లాస్ని దాదాపుగా 2000 మంది పైనే చూశారు. 2K మంది చూశారు. రెస్పాన్స్ బాగానే వచ్చింది, బాగుంది, అర్థం అవుతుందని చెప్పారు. సో ఇక కాలక్రమేణా కొంచెం వ్యూస్ తగ్గుతూ ఉన్నాయి. తర్వాత 1K 2K నుంచి 1K పడింది, తర్వాత 500, తర్వాత 200 అలా ఉంది. 200, 150 అయితే తగ్గట్లేదులేండి ఇప్పుడు దాకా నేను చేసిన వీడియో ఏది కూడా. అంటే ఇన్ ద సెన్స్ ఈ AI క్లాసెస్లో ఏదైతే ఉందో
ఏఐ క్లాసెస్ ఏదైతే ఉందో 150 మెంబర్స్ అయితే ఈజీగా చూస్తున్నారు. ఏ క్లాస్ కూడా అంతకు మించి తగ్గలేదు. సో నేను కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతున్నా. అంటే 100 మంది 150 మంది విన్నట్టే కదా మన క్లాస్ని అంత ఇట్లా చూసారంటే. సో నేను మొన్న కొంచెం 12 డేస్ మధ్యలో గ్యాప్ వచ్చింది. ఇంకా గ్యాప్ కొంచెం ఇబ్బంది అయింది. సో ఓకేనా మిత్రులారా. సో అది మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో వీడియోతో మీ ముందు ఉంటే అంతవరకు బాయ్ బాయ్. ఐఎమ్ యువర్ కిరణ్ దాసరి. థ్యాంక్ యూ.